హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి రివైజ్డ్ రిజల్ట్ అనేది నిన్న ఎన్టీఆర్ రిలీజ్ చేసింది కదా. సో ఈ రిలీజ్ చేసిన రిజల్ట్లో ఆ ర్యాంక్స్లలో చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఓల్డ్ ర్యాంక్స్కి అండ్ ప్రజెంట్ ఉన్న ర్యాంక్స్కి సేమ్ మార్క్స్ దగ్గర ఎంత ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది అనేది ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏంటంటే, సో మనకు ర్యాంక్స్ అనేది తగ్గినాయి కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ కూడా తగ్గుతుందా అని అడుగుతున్నారు. ఈ కట్ ఆఫ్ కూడా తగ్గుతుందా లేదా అనేది మీకు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోని చూడడంతో పాటు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ అనేవి మన ఛానల్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి మీరు డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ విజన్ అప్డేట్ నుంచి మేము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీకు నా డౌట్స్ అన్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము, అదొక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. డైలీ అప్డేట్స్ కోసం కౌన్సిలింగ్ అప్డేట్ ఏది మిస్ అవ్వద్దు అంటే వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాం. మీకు అన్ని విషయాలు సోషల్ మీడియాలో తెలుస్తాయి, కానీ మీ బ్యాక్ ఎండ్లో ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ మాకు కంప్లీట్గా హెల్ప్ చేస్తాడు. మేము కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్ చేయొద్దు అని అనుకుంటే మీకు ఒక మెంటర్ ఖచ్చితంగా అవసరం. అలాంటప్పుడు ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. విజన్ అప్డేట్ని చూస్ చేసుకోవడం వల్ల వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూసి జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక మనకు ప్రెస్ రిలీజ్ చేసింది కదా. ఈ ప్రెస్ రిలీజ్ చేసిన దాంట్లో మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ ఆటమ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో మన స్టూడెంట్స్ అందరూ న్యూ ఎన్సీఆర్టీ, ఓల్డ్ ఎన్సీఆర్టీని ఫాలో అయి ఉంటారు. ఓల్డ్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ఆప్షన్ పెట్టి ఉంటారు. సో కాబట్టి ఎవరికి 720 అవుట్ ఆఫ్ 720 అని రాలేదు. 4 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా మార్క్స్ అనేవి మిస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ర్యాంక్ డిఫరెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది? 720 అవుట్ ఆఫ్ 720 దగ్గరనే మనకు ర్యాంక్ డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది. ఇంతకుముందు మనకు 67 ఉన్న ర్యాంక్ డిఫరెన్స్ అనేది 17కి పడిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచే ర్యాంక్ అనేది డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ర్యాంక్ ఏ ర్యాంకుల దగ్గర డౌన్ అయింది అంటే ఓల్డ్ ర్యాంక్స్ ఎంత ఉంది, ప్రజెంట్ ర్యాంక్ ఎంత ఉంది, ఈ మార్కుల దగ్గర అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకనొక చోట ర్యాంక్ అనేది తగ్గింది, బెటర్ ర్యాంక్ అయింది. ఒకనొక స్టేజ్లో ర్యాంక్ అనేది అప్లోకి వెళ్ళిపోయింది. ఈ అప్లోకి ఎవరికి వెళ్ళింది అంటే ఎవరికైతే 5 మార్క్స్ లెస్ అయ్యాయో వాళ్ళకి ర్యాంక్ అప్లోకి వెళ్ళింది. ఎవరికైతే అసలు మార్క్సే పోలేదో, అవే మార్క్స్తో ఉన్నాయో వాళ్ళ యొక్క ర్యాంక్ అనేది బెటర్ ర్యాంక్ అయింది. ఒకసారి ఈ ర్యాంక్స్ని మనం చెక్ చేద్దాం. సో మనం ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఒక్కొక్క ర్యాంక్ దగ్గర చూద్దాం. ఇది స్టూడెంట్స్ నుంచి తీసుకున్న డేటా, నేనేం సొంతంగా క్రియేట్ చేసింది కాదు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉండి మీకు ఈ ర్యాంక్ కొంచెం మారి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఓల్డ్ ర్యాంక్, మీ న్యూ ర్యాంక్ అండ్ మీ ఓల్డ్ మార్క్స్ అండ్ న్యూ మార్క్స్, ఈ 4 కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏపీనా అండ్ తెలంగాణ కూడా కామెంట్ చేయండి. సో మనకు 720 మార్క్స్ దగ్గర ప్రీవియస్గా 61 మెంబర్స్ ఉంటే ప్రజెంట్ 70 మెంబర్స్ ఉన్నారు. ర్యాంక్ బెటర్ ర్యాంక్ ఎంత అయింది? -44. 720 అవుట్ ఆఫ్ 720 డౌన్ అయ్యి ఆ ర్యాంక్ 18 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఆ ర్యాంక్ అనేది 18 నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో 706 దగ్గర మనకు ఓల్డ్ ర్యాంక్ అనేది 801 ఉంటే ప్రజెంట్ ర్యాంక్ అనేది 459కి వెళ్ళింది. అంటే 801 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి -342 ర్యాంక్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే మైనస్లోకి వెళ్ళిపోయింది, బెటర్ ర్యాంక్ అయింది. అదే 690Y దగ్గర 3191 ఉంటే ప్రజెంట్ 2391, దాదాపుగా 800 లెస్ అయింది. అంటే ఈ స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ డౌన్ అవ్వకుండా వచ్చినాయి. ఈ 800 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి -5 మార్క్స్ డౌన్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్జిన్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ర్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ గ్యాప్ వల్ల ఎవరికైతే మార్కులు తగ్గలేదో వాళ్ళ ర్యాంక్స్ అనేవి బెటర్ ర్యాంక్ అవ్వకుండా వచ్చినాయి. సో అదే 690 దగ్గర మీరు చూసుకుంటే 4482 లాస్ట్ టైం ఉంటే 3462, అంటే 1000 అనేది బెటర్ ర్యాంక్ అయింది. సో అదేవిధంగా 660 దగ్గర బెటర్ ర్యాంక్ 2494 జరిగింది. అండ్ 620 దగ్గర 3284 అయింది. అదే 601 దగ్గర 3601 అయింది. సో మనకి ఇక్కడ ఈ 591 దగ్గర మేబీ డాటా నాకు రాంగ్గా తెలియలేదు కానీ 1990, అంటే మనకు 601 దగ్గర ఏమో ఇంత ఉంటే ఇది రాంగ్, ఇది కంప్లీట్లీ రాంగ్. అది ఎవరు స్టూడెంట్స్ కంప్లీట్ రాంగ్ డాటా ఇచ్చారు. సో 565 దగ్గర వచ్చేసరికి మనకు
4802కి వెళ్ళిపోయింది. అదేవిధంగా 545 దగ్గర 4418కి వెళ్ళిపోయింది. 4418కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ వస్తుంటే 503 దగ్గర 3797. ఏంటన్నా ఈ ర్యాంక్ డిఫరెన్స్ ఎలా ఉన్నాయంటే 5 మార్క్స్ అనేవి ఏ బౌండరీలలో ఎక్కడెక్కడ ఏ స్టూడెంట్ తగ్గిందని మనకు తెలియదు అనమాట. దానివల్ల మనకు ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఇలా మారుకుంటూ వచ్చింది. 467 దగ్గరకు వచ్చేసరికి 5000 డిఫరెన్స్ వచ్చింది. 437 దగ్గర 4838 ఉంది. సో మళ్ళీ 365కి వచ్చేసరికి 3736. ఎందుకు డిఫరెన్స్ ఉందంటే ఈ 5 మార్క్స్ అనేది ఎక్కడెక్కడ ఏ బౌండరీస్ లో స్టూడెంట్స్ పోయింది, ఏ స్టూడెంట్స్ కి మనకి బెటర్ ర్యాంక్ అయింది, ఎంత మంది ఉన్నారనేది ఈ బౌండరీలో మనకు తెలియదు కాబట్టి ఇవి బెటర్ ర్యాంక్ అయినాయి అనమాట. ఎందుకంటే 4,20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 4,20,000 మంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ జంప్ అయ్యారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓల్డ్ ర్యాంక్ అండ్ న్యూ ర్యాంక్ అంటే ఇది మనం ప్రిపేర్ చేసిన చార్ట్ అనమాట. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే ఈ ర్యాంక్ డిఫరెన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? సో మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను చెప్పిన కట్ ఆఫ్ ఎలా ఉంది? సో 590 ప్లస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఓయూ రీజన్ ఎస్వి రీజన్ ఏ రీజన్ దగ్గరగా చెప్పేసి ఒకవేళ న్యూ సీట్లు రాకపోతే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ లో 590కి వెళ్తుందని చెప్పాను. అదే తెలంగాణలో కనుక న్యూ కాలేజ్ రాకపోతే 500 ప్లస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ర్యాంకుల డిఫరెన్స్ మారింది కదా, ఈ ర్యాంక్ డిఫరెన్స్ మారడం వల్ల మనకి ఏమన్నా ఈ మార్కులలో డిఫరెన్స్ వస్తుందా అంటే ఈ కట్ ఆఫ్లు మారుతాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4,467 మార్కుల దగ్గర 5,000 మంది ఉన్నారు. అదే మనకు 500 మంది దగ్గర చూడండి 3,797 ర్యాంక్ ఉంది. ఈ 3,797 ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏఐక్యూ ర్యాంక్. అంటే మనకు ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలలో ఈ డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ అనేది మన స్టేట్కి వచ్చేసరికి ఎంత ఉంటుంది? మన స్టేట్ వచ్చాక అసలు దీంట్లో అసలు పెద్ద యూజే ఉండదు. ఈ రివైజ్డ్ ర్యాంక్ల వల్ల పెద్దగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో యూజ్ ఉండదు. ఎందుకు అంటే మొత్తం 4,20,000 మంది స్టూడెంట్స్ మారినప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలోనే మనకు 2 మార్క్స్ తగ్గింది. 164 నుంచి 162కి మనకు కట్ ఆఫ్ తగ్గింది. అదే 129 నుంచి 127కి తగ్గింది. అంటే 2 మార్కుల డిఫరెన్సే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ తగ్గింది మినిమం కట్ ఆఫ్ మార్కులో. అదే మన కాంపిటీషన్కి వచ్చేసరికి ఈ 2 మార్క్స్ అనేది ఒకవేళ మనం 29 రాష్ట్రాలకు కనుక ఇస్తే ఎంత మార్క్ తగ్గుతుంది? అసలు ఒక్క మార్కు కూడా అనుకున్న కట్ ఆఫ్లకించి తగ్గడానికి అవకాశం లేదు. మరి దీనివల్ల ఎవరికి యూజ్ అన్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 590 మార్క్స్ అని చెప్పాను కదా, నేను 590 మార్క్స్కి సీట్ వస్తుందని చెప్పాను. ఈ 590 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ రాదు. ఈ 590 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ రాకుండా ఏమవుతుందంటే ఈ 590లలో ఒక 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ ఉంటే ఈ 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ కూడా సీట్ రాదు. ర్యాంకును బేసుకొని సీట్స్ వస్తుంది. ఏఐక్యూ ర్యాంకును బేస్ చేసుకొని మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ 590 కట్ ఆఫ్ ఓకే, కానీ 590 మార్క్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ రాదు. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు 590 మార్క్స్ వచ్చినాయి, నాతో పాటు ఇంకొకరికి కూడా 590 మార్క్స్ వచ్చినాయి. వీనికి 5 మార్కులు లెస్ అవడం వల్ల వీడు ఎక్కడికి వెళ్తాడు? నేను 590 మార్క్స్ దగ్గర ఉన్నా, వీడు ఏం చేస్తాడు 85 మార్క్స్కి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఈ బార్డర్ మార్క్ దగ్గర ఏమవుతుంది అంటే కాంపిటీషన్ తగ్గుతుంది అంతే. ఈ బార్డర్ మార్క్ దగ్గర 100 మంది ఉన్నారు కదా, ఇంతకు ముందేమో 50 మెంబర్స్ మాత్రమే సీట్ వస్తుంది అనుకుంటే ఇప్పుడు అడిషనల్ గా ఇంకొక 50 మెంబర్స్ సీట్ వస్తుంది. అంటే చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ బార్డర్ మార్క్ లో అదే తెలంగాణలో అయితే 500 అనుకున్నాం కదా, సో 500 దగ్గర ఒక 200 మెంబర్స్ ఉంటే ఇంతకు ముందు ఏమైతుంది 150 మెంబర్స్ కి సీట్ వచ్చిందంటే ఇప్పుడు 200 మెంబర్స్ కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్ అనేది అట్లానే ఉంది. మార్కులు కొంచెం తగ్గినాయి అంటే ఒక్క మార్క్ అయినా కాంపిటీషన్ తగ్గడానికి అంటే కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్స్ లేదు. కానీ ఆ ఒక్క మార్కు మీద ఉన్న 50 మంది స్టూడెంట్స్ కో ఒక 100 మంది స్టూడెంట్స్ కో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్తగా సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎందుకు నేను చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 451 కట్ ఆఫ్ అయింది. 451 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వచ్చిందా తెలంగాణలో అంటే రాదు. 450 మార్క్స్ దగ్గర మనకు 60 నుంచి 70 మంది ఉంటే ఓ 45 మందికి సీట్ రావచ్చు. మిగతా 15 మంది కూడా మరి 451 మార్క్సే కదా, ఎందుకు సీట్ రాలేదు అంటే రాదు. ఈ ర్యాంకింగ్ వరకే సీట్ వచ్చింది. ఆ ర్యాంక్ దగ్గర మార్కులు అయితే 451 ఉన్నాయి. అందుకే మెంటర్స్ అందరూ మీకు కట్ ఆఫ్లలో ర్యాంకులు చెప్పరు. ఎందుకంటే 5 డిజిట్స్ 6 డిజిట్స్ 7 డిజిట్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోలేం. కాబట్టి ఇవి మార్కులు అంటే 3 డిజిట్సే ఉంటాయి. కాబట్టి ఈ 3 డిజిట్స్ ఏదైతున్నాయో ఇది కట్ ఆఫ్ చెప్తారు అనమాట. అంటే తెలంగాణలో 451 కట్ ఆఫ్ ఉంటే 451 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ రాలేదు, కొంతమందికి మాత్రమే వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు సీట్ రావడం అనేది మార్కులతోని కాదు, ఆల్ ఇండియా కోట ర్యాంక్ తోని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తున్న తెలంగాణ ర్యాంక్ 500 ఉంది. ఆ 500 మార్కుల దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందని కాదు, అందులో ర్యాంక్ ఎక్కడ వరకు కట్ అయితే అక్కడ వరకు సీట్ వస్తుంది. అందుకే సేఫ్ సైడ్ మాత్రమే చెప్తాం అనమాట. ఈ రివైజ్డ్ ర్యాంక్స్ అవ్వడం వల్ల
100 నుంచి 150 మంది స్టూడెంట్స్‌కి తెలంగాణలో కొత్త వాళ్ళకి సీట్ రావడానికి అవకాశం ఉంటది. అంతేగాని కట్ ఆఫ్ మార్క్ తగ్గడానికైతే ఛాన్స్ అనేది లేదు. సో, ఇది నేను మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్‌లో గాని ఎక్కడైనా అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటికి 2 సార్లు చూడడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ వీడియో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ తెలుసుకోవడానికి చేసిన వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటర్‌షిప్ వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.